ఒకప్పుడు సినిమా అంటే ఒక పండుగ. ఒకప్పుడు సినిమా అంటే ఒక అనుభూతి. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ కంటే ముందు బైకాట్ ట్రెండ్. ఫస్ట్ లుక్ కంటే ముందే ఫ్యాన్ వార్ స్టార్ట్. ట్రైలర్ కూడా రాదు, ట్రోలింగ్ మొదలైపోతుంది. అభిమాన హీరోల సినిమాల కోసం ఎదురు చూడడం పక్కన పెట్టండి. సినిమా రిలీజ్ కాకముందే బైకాట్ ట్రెండ్ అవుతుంది. హీరోలు, హీరోయిన్లు, ఆర్టిస్టులు ప్రమోషన్లు చేయడం పక్కన పెట్టండి. స్టేజ్ ఎక్కితే చాలు సినిమా గురించి పక్కన పెట్టి పొలిటికల్ స్పీచ్లు దంచి కొడుతున్నారు. ఇక సినిమా ఫస్ట్ లుక్ బయటకు వచ్చేలోపు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ వార్ కూడా ఇంత దారుణంగా జరగదేమో. అమ్మలు, అక్కలు, ఫ్యామిలీలు ఎవ్వరిని వదలకుండా నోటికొచ్చిన బూతుల్ని ఒకరినొకరు తిట్టుకుంటూ రెచ్చిపోతారు ఫ్యాన్స్. ఇది ఇప్పటి సినిమా ప్రపంచం. కానీ ఒకప్పుడు ఇలా లేదు. ఫేవరెట్ హీరో సినిమా అంటే ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూసేవాళ్ళు. హీరోలు కూడా సినిమా షూటింగ్ అయిపోగానే ప్రమోషన్లో బిజీ అయిపోయేవాళ్ళు. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ కథలని ఇష్టపడేవాళ్ళు. హీరోలంటే ఇష్టమున్నా అది అవతల హీరోల్ని తిట్టే వరకు పోయేది కాదు. ఇక సినిమా హిట్ అయిందంటే ఒకే థియేటర్లో నిర్విరామంగా 1-2 ఆడేది. కానీ ఈ ట్రెండ్ ఎందుకు మారింది? అసలు సినిమా అనేది వినోదం నుంచి వైరానికి ఎందుకు మారింది? ఎంటర్టైన్మెంట్ కాస్త ఎన్మిటి స్థాయికి ఎందుకు చేరుకుంది? తెరపై చూసి ఆనందించాల్సిన పగలు, ప్రతీకారాలు రియల్ లైఫ్లో ఫ్యాన్స్ మధ్యకి ఎందుకు వచ్చేసాయి? అన్నింటికంటే ముఖ్యంగా దీనివల్ల నష్టపోతున్న ఆ లక్షలాది మందికి సమాధానం ఎవరు చెబుతారు? ఒకప్పుడు సినిమా ఈవెంట్ అంటే ఫ్యాన్స్కి పండుగ. కానీ ఇప్పుడు అదొక పొలిటికల్ స్టేజ్. మైక్ పట్టుకున్న హీరో కర్మకాలి ఎవరైనా లీడర్ను పొగిడినా, ఫలానా ప్రభుత్వాన్ని విమర్శించినా ఇక అంతే. అవతలి పార్టీ సైన్యం సోషల్ మీడియాలో కత్తులు దూస్తుంది. #బాయ్కాట్ అంటూ బరిలోకి దిగుతుంది. పాపం సినిమా కథకు ఈ రాజకీయ రచ్చకు ఏం సంబంధం లేకపోయినా ఆ సినిమాని ఫ్లాప్ చేసే వరకు నిద్రపోదా కాలకేయ సైన్యం. అంటే కొంతమంది మూర్ఖత్వానికి వేల మంది కష్టపడిన సినిమా బలిపశువు కావాల్సిందే అన్నమాట. రీసెంట్గా వచ్చిన హరిహర వీరమల్లు మూవీ తీసుకుందాం. 17వ శతాబ్దం మొఘలుల కాలం నాటి ఒక బందిపోటు కథ. కానీ బైకాట్ వాళ్ళ దృష్టిలో ఇది 17వ శతాబ్దం కాదు, 2024వ సంవత్సరం. వాళ్ళకు కనిపించేది మొఘల్స్కి వ్యతిరేకంగా పోరాడిన ఓ ఫిక్షనల్ కాదు, పవన్ కళ్యాణ్ మాత్రమే. వాళ్ళు చూసేది మొఘల్స్ దుర్మార్గాలను వ్యతిరేకించిన ఓ హీరోని కాదు, ప్రస్తుత ఏపీ ఉప ముఖ్యమంత్రిని మాత్రమే. సినిమాలో పాత్ర చేసే పోరాటానికి, ఆ నటుడికి రాజకీయ పోరాటానికి ముడిపెట్టి శతాబ్దాల నాటి కథకు సమకాలీన రాజకీయ రంగు పులిమారు. పాపం ఆ డైరెక్టర్ క్రిష్ టైం మిషన్లో వెనక్కి వెళ్ళి కథ రాసుకుంటే మన బైకాట్ వీరులు టైం మిషన్లో ముందుకు వచ్చి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇక రెండో సినిమా నితిన్ రాబిట్. ఈ సినిమా కథ ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఒక్క టీజర్ ట్రైలర్ కూడా రాలేదు. సినిమా ఇంకా పూర్తిగా సెట్స్ మీద కూడా వెళ్ళలేదు. కానీ అప్పుడే బైకాట్ మొదలైంది. ఎందుకు? పేరు రోబిన్ హుడ్ అని. ధనవంతుల దగ్గర దోచుకొని పేదలకు పంచడం అనే కాన్సెప్ట్. ఫలానా రాజకీయ పార్టీకి వ్యతిరేకమని ఒక వర్గం, ఫలానా నాయకుడిని పొగడానికి అని మరో వర్గం, వాళ్లకు వాళ్ళే కథలు అల్లేసుకొని తీర్పులు ఇచ్చేశారు. ఇది ప్రీ రిలీజ్ ప్రమోషన్ కాదు, ప్రీ క్రైమ్ పనిష్మెంట్. పుట్టబోయే బిడ్డకు పేరు పెట్టకముందే జాతకం మొత్తం రాసేసి దశ బాలేదని డిసైడ్ అయినట్లుంది వీళ్ళ తీరు. ఇక మూడో సినిమా విశ్వక్సేన్ యాక్ట్ చేసిన లైలా. ఈ సినిమా చేసిన నేరం ఏంటి? ఏమీ లేదు. మరి బైకాట్ ఎందుకు? కారణం సినిమా ఫంక్షన్లో ఒక నటుడు మైక్ పట్టుకొని చేసిన రాజకీయ ప్రసంగం. అంటే 3 ఏళ్ళు 100 మంది కష్టపడి తీసిన సినిమా భవిష్యత్తుని 3 నిమిషాల మైక్ ముందు వాగిన మాటలు డిసైడ్ చేశాయి. అసలు ప్రశ్న ఏంటంటే, ప్రేక్షకుడు టికెట్ కొనేది సినిమాకా లేక సినిమా ఫంక్షన్లో చేసిన స్పీచ్కా? ఈ లాజిక్తో చూస్తే రేపు పొద్దున సినిమాటోగ్రాఫర్ ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన, మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో గొడవ పడినా సినిమాను బైకాట్ చేసేలా మారిపోయారు ఈ జనాలు. ఇది చాలదన్నట్లు ఈ మధ్య ఇంకో కొత్త రకం వైరస్ ఇండస్ట్రీకి పాకింది. అదే మనోభావాలు దెబ్బతినే వైరస్. ఈ మధ్య కాలంలో ఇదో సూపర్ హిట్ కాన్సెప్ట్. ఒకప్పుడు సినిమా తీసిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు సినిమా కథ ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని మాత్రమే ఆలోచించేవాళ్ళు. బట్ ఇప్పుడు సినిమా నచ్చినా నచ్చకపోయినా, కథ బాగున్నా బాగలేకపోయినా, జనాల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటే చాలని దేవుళ్ళకి దండం పెడుతున్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ అలా అయిపోయింది. సింపుల్గా చెప్పాలంటే, హీరో పేరు అలీ అని పెడితే కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. రామ్ అని పెడితే ఇంకొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. హీరోయిన్ కాస్ట్యూమ్ రంగు కాషాయమైనా కష్టమే, ఆకుపచ్చైనా అభ్యంతరమే. డైరెక్టర్ 10 ఏళ్ల క్రితం నాకు పులావ్ ఇష్టం అన్నాడనో, హీరో 4 ఏళ్ల క్రితం ఫలానా యాడ్ చేశాడనో, ఇలా తవ్వకాలు దొరికిన ప్రతిదానికి మనోభావాలు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. వీళ్ళ దెబ్బకి చరిత్రను ముట్టుకోలేరు, దేవుడి పేరు ఎత్తలేరు, కనీసం మనిషి పేరు కూడా పెట్టలేరు. అక్కడి దాకా ఎందుకు? రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్ చూస్తే అసలు ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతుందా లేక కావాలనే కొన్ని వర్గాలు కూడబలుక్కొని చేస్తున్నాయా అనే డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడెప్పుడో మెగాస్టార్ చిరంజీవి బావగారు బాగున్నారా సినిమాలో
చిరంజీవి ఏకంగా ఓ శివాలయంలో నంది కొమ్ములో నుంచి చూస్తే రంభ కనిపిస్తుంది. కానీ ఆ కాలంలో ఎవ్వరి మనోభావాలు దెబ్బతినలేదు. కానీ పాపం సుడిగాలి సుధీర్ ఈ మధ్య ఓ చిన్న స్కిట్ వేస్తూ స్టూడియో సెట్లో సేమ్ సీన్ రిపీట్ చేస్తే లక్షల మంది మనోభావాలు దెబ్బతినేశాయి. అదేంటో విచిత్రం, సేమ్ ఇలాంటిదే రీసెంట్గా మంచు విష్ణు హీరోగా వచ్చిన భక్త కన్నప్ప సినిమాలో పెట్టిన పిలక గిలక క్యారెక్టర్లపై వచ్చిన గొడవ కూడా. మీలో ఎవరైనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టైంలో సినిమాలు చూస్తే అందులో కూడా పండితుల క్యారెక్టర్లు కొంచెం హాస్యం పండించేవిగా డిజైన్ చేసేవాళ్ళు. అంతెందుకు, భక్త ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడి గురువుల క్యారెక్టర్లు, నాగార్జున హీరోగా వచ్చిన అన్నమయ్య సినిమాలో బ్రహ్మానందం, గుండు హనుమంతరావులు డమాలో డిమిలో అనే పండితుల క్యారెక్టర్లు వేసి సినిమా మొత్తం కామెడీ చేశారు. కానీ అప్పుడు ఎవ్వరి మనోభావాలు దెబ్బతినలేదు. కానీ రీసెంట్గా భక్త కన్నప్పలో జస్ట్ 1-2 సీన్లలో కనిపించే పిలక గిలక క్యారెక్టర్ల విషయంలో మాత్రం చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక రీసెంట్గా వచ్చిన చావా, హరిహర వీరమలు సినిమాల్లో మన దేశంపై దండెత్తి వచ్చిన మొఘల్స్ని క్రూరులుగా దుర్మార్గులుగా చూపిస్తే ఏకంగా ఓ వర్గం మనోభావాలే దెబ్బతిని సోషల్ మీడియాలో ఆ సినిమాలని బైకాట్ చేస్తున్నారు కూడా. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, అదేంటంటే ఇలా చిన్న చిన్న ఇష్యూస్కి బైకాట్ చేయడం, సినిమాని చీల్చి చెండడం వల్ల, సినిమాలని సినిమాలుగా చూడకుండా రాజకీయ రంగు పులిమి రచ్చ చేయడం వల్ల ఆ హీరోకో లేదంటే ఆ హీరోకి సపోర్ట్గా నిలబడిన వాళ్ళకో ఒక్క రూపాయి కూడా నష్టం జరగదు. హీరోలు, డైరెక్టర్లు కోట్లు తీసుకొని ఇంకో సినిమాకి వెళ్ళిపోతారు. మహా అయితే 1-2 సినిమాలు పోతాయి. కానీ సినిమా కోసం 100 కోట్లు అప్పులు చేసి హీరోలు, డైరెక్టర్లకి కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చి వేల మందికి పని కల్పించే నిర్మాతలు మాత్రం డబ్బులని పోయి రోడ్డున పడతాడు. సినిమానే నమ్ముకున్న వందలాది మంది కార్మికులకి పని లేకుండా పోతుంది. ఒక్క బైకాట్ ట్రెండ్తో ఆ సినిమా కోసం పనిచేసిన లైట్ బాయ్ నుంచి ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫైటర్స్, డాన్సర్స్, క్యాటరింగ్ స్టాఫ్ ఇలా అందరి కడుపు కొట్టినట్లే. వాళ్ళ నెల జీతం, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజు అన్నీ ఈ బైకాట్ సుడిగుండంలో కొట్టుకుపోయేలా చేసినట్లే. ఇది గుర్తుంచుకోండి. అయినా తెలియక అడుగుతున్నా, సినిమా అంటే ఓ ఎంటర్టైన్మెంట్. రోజంతా కష్టపడి కాసేపు హాయిగా నవ్వుకోవడానికో లేదంటే ఎమోషనల్గా ఫీల్ కావడానికో థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి. అంతేకాని సినిమాల్లో కూడా అవే రాజకీయాలు, అవే గొడవలు పడడం ఏంటి? కళని ఆస్వాదించాల్సిన చోట ద్వేషాన్ని ప్రచారం చేసుకోవడం ఏంటి? ఇప్పటికైనా మారండి. హీరో నచ్చలేదు, డైరెక్టర్ మనోడు కాదు, మనోభావాలు దెబ్బతిన్నాయనుకుంటూ ఇలా కళని అవమానించి సినిమా రంగాన్ని నాశనం చేస్తూ పోతే చివరికి చిత్ర పరిశ్రమ కనుమరుగైపోతుంది. గుర్తుంచుకోండి. అలాగని ఏం తీసినా చూడండి, ఏం చేసినా భరించండి అని కాదు. నిజంగా తప్పు అనిపించినప్పుడు దానికి ప్రతిస్పందించడంలో తప్పు లేదు. సినిమా చూసిన ప్రేక్షకుడు ఆ సినిమా నచ్చిందా నచ్చలేదా అని చెప్పే హక్కు కూడా ఉంది. కానీ చిన్నదానికి పెద్దదానికి తెగ రచ్చ చేసి సినిమా చూడకుండానే దాన్ని నాశనం చేయాలని ప్రయత్నించడం మాత్రం ముమ్మాటికి తప్పే. కాబట్టి ఇక మీదటైనా బుర్రలో ఉన్న బురదని పక్కన పెట్టి బుద్ధిగా సినిమాలని సినిమాలా చూడండి.